మీన రాశి వారికి గోచార సంచారీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ విషయాల గురించి ప్రధానంగా మనం చర్చిస్తే, గత కొంతకాలంగా ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆప్తుల నుంచి ఒక కీలకమైన సందేశం కూడా అందుకుంటారు. సమాజ సేవల్లో కూడా యథాశక్తిగా భాగస్వాములవుతారు. తమ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం, అంటే దాన ధర్మాలు చేయడం అంటే అది ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులు వీరిచ్చే సలహాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పవచ్చు. చాకచక్యంగా నేర్పుగా వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎదుటి వ్యక్తులను కూడా ఆ విధంగా సమస్యల నుంచి బయటపడేస్తారని కూడా చెప్పక తప్పదు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారంలో ఎవరికైతే ఆటుపోట్లు బాగా అధికంగా ఉందో తొలగే అవకాశం ఉంది. అవసరాలకు తగినంతగా డబ్బు ఈ వారం చేతికంతుంది. కాకపోతే చిన్న సూచన అంటే ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తులు కొనాలి అని చెప్పనుకున్న వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన పెట్టుబడుల గురించి అయితే ఈ రాశి వారు ఆలోచన చేస్తారో అటువంటి వారు నూతన పెట్టుబడులు పెట్టడం కూడా మంచిదని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే అదేవిధంగా కుటుంబ పరంగా చూస్తే వీరు ఊహించని విధంగా బంధువులు వీరి అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో మన అభిప్రాయాలతో మన బంధువులు ఏకీభవించరండి, వ్యతిరేకిస్తారు. అటువంటి బంధువులు కూడా ఏకీభవిస్తారని చెప్పొచ్చు. సోదరులు సోదరీమణులతోటి బంధం బాగా కూడా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, మాట తీరు కొంత బాధించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా వారికి ఉపశమనం కూడా లభిస్తుంది. అవసరం అని చెప్పనుకుంటే మీనరాశి వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను కలవడం కూడా చాలా మంచిది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వాములతో ఏదైనా కూడా విభేదాలు ఏమైనా ఉంటే తీరే అవకాశం ఉంది. నూతన సంస్థలను ప్రారంభించాలి అని చెప్పి అనుకున్న వారి యొక్క కోరిక కూడా ఒక్కో లెక్క వస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రధానంగా తమ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వారి పట్ల చక్కటి శ్రద్ధ చూపుతారు. ఉద్యోగస్తులు ఈ వారం అహర్నిశలు అంటే 24 గంటలు కూడా వారి యొక్క ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు, వారికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కష్టపడాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. అంటే పని ఒత్తిడి ఉద్యోగస్తులకు బాగా ఎక్కువ అవడం వల్ల కుటుంబ సభ్యులతో పెద్దగా సమయాన్ని వీరు వెచ్చించలేక పోతారని కూడా చెప్పక తప్పదు. రాజకీయవేత్తలు చక్కటి ఆహ్వానాలు అందుకుంటారు. మహిళలకు ఈ వారం ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు ఈ వారం అంతా కూడా ఏ భగవంతుని పూజించాలి, ఏ స్తోత్రాన్ని ప్రత్యేకంగా పఠించాలనే విషయానికి వస్తే వీరు సూర్య భగవాను యొక్క ఆరాధన అనునిత్యం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ, సూర్యాష్టకాన్ని కానీ ఈరోజు ఆదివారం నుంచి ప్రారంభం చేసి ఈ వారం అంతా కూడా యథాశక్తిగా పఠించడం మంచిదని చెప్పవచ్చు.